హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 53. అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. పల్లవి కదలలేనంతగా షాక్లోకి వెళ్ళిపోయింది. ఆమె చేతులు కాళ్ళు చల్లబడి చెమటతో తడిచిపోయాయి. కాళ్ళు ఎంత బలహీనంగా అయ్యాయంటే తను నిలబడలేనట్టు అనిపించింది. అంతలోనే నలిగిపోయిన ఆ బెంచ్ కార్ డోర్ తెరుచుకుంది. తర్వాత ధ్రువ నెమ్మదిగా బయటకు దిగాడు. తడబడుతూ చేయి చాచి తన నుదుటిని తాకాడు. అతని చేతి వెనక నుంచి రక్తం కారింది. ఆ రక్తం ఎక్కడి నుండి వస్తుందో చెప్పడం కష్టం. కొన్ని క్షణాల తర్వాత పల్లవి ఆ షాక్ నుండి తేరుకుంది. వెంటనే ధ్రువ దగ్గరకు పరిగెత్తి అతని చేయి పట్టుకుని ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆమె చేతులు పెదాలు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. పల్లవి పాలిపోయిన ముఖాన్ని చూసి ధ్రువ ఆమెను ఓదార్చడానికి ఆమె చేతిపై చేయి వేశాడు. అతను బలవంతంగా నవ్వి, పల్లవి, టెన్షన్ పడకు, సరేనా? నేను బాగున్నాను, నా గురించి ఆలోచించుకో అని అన్నాడు. ధ్రువ శరీరంపై కనిపించే ఏకైక గాయం ఆ ప్రమాదంలోని పగిలిన అద్దాల వల్ల అతని చేతిపై అయిన గీతలు మాత్రమే. అతనికి ఇంకేమైనా గాయాలు అయ్యాయేమో లేదో ఎవరికీ తెలియదు. అంతలోనే బెంచ్ కారు డోర్ కూడా తెరుచుకుంది. రాహుల్ బయటకు వచ్చి కూల్గా వాళ్ళ వైపుకు నడిచాడు. పల్లవి ధ్రువ చేతిలో చేయి వేసుకుని ఉండడం చూసి అతని ముఖం కఠినంగా మారింది. అతను ఆర్డర్ చేస్తూ, పల్లవి ఇక్కడికి రా అని అన్నాడు. అయితే పల్లవి కదలకుండా రక్తం చుక్క లేకుండా పాలిపోయిన ముఖంతో అతని వైపుకి చూసి కోపంగా అరిచింది. రాహుల్, నీకేమైంది? నీకు పిచ్చి పట్టిందా? అప్పటికే రాహుల్ కోపంతో రగిలిపోతున్నాడు. అతను ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా పల్లవిని తన వైపుకు లాక్కున్నాడు. తర్వాత అతను ధ్రువ వైపుకు చూస్తూ, నా భార్యకు దూరంగా ఉండమని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. చావు కొని తెచ్చుకుంటున్నావు అని అన్నాడు రాహుల్. అతను పలికిన ప్రతి మాటలో చంపేయాలి అన్నంత కసి నిండి ఉంది. ప్రమాదం వల్ల ధ్రువ ముఖం బాగా పాలిపోయి ఉంది, కానీ అతని ముఖంలో భయం మాత్రం లేదు. అతను రాహుల్ కళ్ళలోకి నేరుగా చూసి నెమ్మదిగా, మీరు నిజంగా పల్లవిని పట్టించుకుంటున్నారా అని అడిగాడు. దానికి నీకు సంబంధం ఏంటి? ధ్రువ, మీ కుటుంబం మా నాన్నమ్మకు బంధువులని నిన్ను చంపకుండా వదిలేస్తానని అనుకోకు. పల్లవి నాది. మళ్ళీ ఇలా జరిగితే ఈ రోజులా నేను కూల్గా ఉండేను. రాహుల్ కళ్ళు కత్తిలా పదునుగా ఉన్నాయి. అతని చూపు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెంచేస్తుందా అన్నట్టుగా. అతను ధ్రువ, పల్లవి వైపుకు తీవ్రంగా చూశాడు. రాహుల్, ధ్రువ దూరపు బంధువులని తెలిసి పల్లవి కొంచెం షాక్ అయింది. కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదు. ఆమె దృష్టిలో రాహుల్ చేసింది పిచ్చితనం, అన్యాయం. ఈ ఆలోచనతో ఆమె రాహుల్ని గట్టిగా తోసింది. రాహుల్, నువ్వు హద్దులు మీరుతున్నావు. రాహుల్ ఊహించని ఆ తోపుకి వెనక్కి తోలి అడుగు వేశాడు. తర్వాత పల్లవి ధ్రువకు సపోర్టుగా నిలబడింది. ఆమె టెన్షన్తో నిండిన కళ్ళతో అతని వైపుకి చూసి, ధ్రువ గారు, మీరు బాగున్నారా? నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అడిగింది. కానీ ధ్రువ వద్దని చెప్పి, పర్లేదు, నేను బాగున్నాను, నా చేతిపై చిన్న గాయాలు తప్ప మిగతాదంతా బాగుంది, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని ఆమెను ఓదార్చాడు. ఇక ధ్రువ పల్లవిల మధ్య మాట్లాడడం చూస్తూ ఉంటే ఇక రాహుల్ గుండెల్లో కోపం పెళ్లిపింకింది. ఆ క్షణంలోనే ధ్రువకి ఇక ఒళ్ళు ఒలిచేయాలన్నంత కసి కలిగింది రాహుల్కి. పల్లవి, ఇక్కడికి రా. అతను కూల్గా ఉన్న గొంతు వినడానికే భయంగా ఉంది. ఇక పల్లవికి రాహుల్తో ఇంకా మాట్లాడాలని ఏమాత్రం లేదు. అతనికి నిజంగానే పిచ్చి పట్టిందని ఆమె అనుకుంది. ధ్రువ పరిస్థితి గురించి టెన్షన్ పడుతూ ఆమె తన ముఖ భావాలను సర్దుకుని ఓపిగ్గా వివరించింది. రాహుల్, ధ్రువ గారు నన్ను కేవలం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నారు. నువ్వు నిజంగా కానీ ఆమె మాటలు పూర్తి చేయకముందే రాహుల్ ఆమెను గట్టిగా తన చేతుల్లోకి లాక్కుని శిక్షిస్తున్నట్టు ఆమె పెదాలను ముద్దాడాడు. పల్లవి షాక్తో బిగుసుకుపోయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రాహుల్కి నిజంగానే పిచ్చి పట్టింది. ధ్రువ గారి ముందు అతను తనతో ఇలా ఎలా ప్రవర్తించగలడు? పల్లవి తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ రాహుల్ పట్టు చాలా గట్టిగా ఉంది. ఆమె చేతులను నడుమును బంధించేశాడు. ఆమె ఎంతగా ప్రతిఘటిస్తే అతను అంత పిచ్చిగా ప్రవర్తించాడు.
చుట్టూ ఉన్నవారిని కానీ దేనిని కానీ రాహుల్ పట్టించుకోలేదు. అతని ముద్దు మరింత తీవ్రమైంది. ఇక చాలా బలంగా పెట్టుకున్నాడు. ఆ తీవ్రమైన ముద్దుకు తన పెదాలు నలిగిపోతాయేమో అనిపించింది. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న మాధవ్ కూడా వాళ్ళ ముద్దుని ఇంకా చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అతను ఇంకా చూడలేక ధ్రువ వైపుకు తిరిగి సింపుల్ గా, ధ్రువ గారు, ఈ ప్రమాదానికి మేమే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. ప్లీజ్ నన్ను మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళనివ్వండి అన్నాడు. అది విని ధ్రువ కనుబొమ్మలు ముడిచాడు. అతనికి పల్లవిని రాహుల్తో ఒంటరిగా వదిలి వెళ్ళాలని లేదు. రాహుల్ ఆమెను ఇబ్బంది పెడతాడని భయపడ్డాడు. ధ్రువ డౌట్ ను మాధవ్ అర్థం చేసుకుంటున్నట్టున్నాడు. అతను నవ్వి, ధ్రువ గారు, రాహుల్ గారు పల్లవి గారు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, కానీ అది పెద్ద విషయం ఏమీ కాదు. బయటవాడిగా మీరు జోక్యం చేయకపోవటమే మంచిది. ఇది ఫ్యామిలీ మ్యాటర్. ఇక వాళ్ళే దాన్ని సెట్ చేసుకునివ్వండి. అంతేకాకుండా రాహుల్ గారికి కోపం తెప్పించడం మంచిది కాదు కదా అని అన్నాడు. ధ్రువ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళద్దాలు వెనుక ఉన్న భావాలను చెప్పడం కష్టం. అతను ఒక క్షణం రాహుల్ పల్లవి వైపుకు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. ధ్రువ కారు దూరంగా వెళ్తున్న శబ్దం వినగానే రాహుల్ పల్లవిని అయితే వదిలిపెట్టాడు. పల్లవికి ఎంత కోపం వచ్చిందంటే ఆమె శరీరం మొత్తం వణికింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. తర్వాత ఆమె డౌట్ లేకుండా రాహుల్ని కొట్టడానికి చేయి పైకెత్తింది. కానీ ఆమె చెయ్యి అతన్ని తాకక ముందే అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. అతను ఆమెను మింగేసేలా ఎర్రటి కళ్ళతో చూశాడు. ఇతర మగాళ్ళ కోసం తనని కొట్టవద్దని అతను ఇప్పటికే ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు చాలాసార్లు. అప్పుడే మర్చిపోయిందా? రాహుల్ పళ్ళు కొరుకుతూ కఠినంగా, పల్లవి, ఈ మగాడి కోసం నీకంత డిస్పరేట్ గా ఉందా? కేవలం కొన్ని గంటలే అయ్యింది, అప్పుడే వాణ్ణి చూడకుండా ఉండలేకపోతున్నావా అన్నాడు. రాహుల్ మాటలు పల్లవి గుండెల్లో పదునైన కత్తిలా గుచ్చుకున్నాయి. కోపం, బాధ కలిసిన ఫీలింగ్స్ ఆమెను ముంచెత్తాయి. ఆమె శరీరం ఇక ఆగకుండా వణికింది. పల్లవి పాలిపోయిన ముఖాన్ని చూసినప్పుడు తను అన్న మాటలు సరికాదని రాహుల్కి అప్పుడే అర్థమైంది. కానీ ధ్రువతో ఆమె అంత ఫ్రెండ్లీగా ఉన్న దృశ్యం అతని మనసులో పదే పదే మెదులుతుంది. అది అతనికి ఏమాత్రం నచ్చలేదు. పల్లవి తనకి మాత్రమే సొంతం అని అతను అనుకున్నాడు. ఇతర మగాళ్ళు ఆమెను టచ్ చేయడానికి, అసలే ఆమెను తీసుకెళ్ళడానికి అతను ఎప్పటికీ కూడా అనుమతించడు. రాహుల్ మాటలు పల్లవికి అతనిపై ద్వేషాన్ని మాత్రమే పెంచాయి. ఆమెకు బాధ, అన్యాయం ఒకేసారి కలిగాయి. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కోపంగా అరిచింది, నువ్వు ఇప్పుడేమన్నావు? నేను చవకబార్ ఆడదాన్ని అంటావా? అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను చవకబార్ ఆడదాన్ని. పల్లవి ఇప్పుడు తాను చవకబారు దాన్ని అని ఒప్పుకుంది. కానీ కావ్యతో అతని రిలేషన్ గురించి తెలిసినా కూడా రాహుల్తో విడిపోవటానికి ఎందుకు ఇష్టపడలేదు? రాహుల్ కొద్దిగా ప్రేమ, కేరింగ్ చూసిన తర్వాత ఆమె ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యి డిసైడ్ చేయలేకపోయింది? అతని చేతిలో అంత ఈజీగా ఎలా మోసపోయింది? పల్లవి కోపంగా తన ముఖంపై ఉన్న కన్నీళ్లను తుడుచుకుంది. రాహుల్, ఇప్పటి నుండి ఈ వాడిపోయిన పెళ్లి గురించి నేను పట్టించుకోను. రాబోయే విడాకుల తర్వాత నీతో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ ఆమె మాటలు రాహుల్కి మరింత కోపం తెప్పించాయి. కోపంతో ఊపిరాడక అతను కేవలం ఛీ అంటూ బదులిచ్చాడు. ధ్రువ కోసం నాతో బంధం తెంచుకుంటావా? ఇలా చెప్పిన తర్వాత రాహుల్ ఒక్కసారిగా పల్లవి దగ్గరకు వచ్చి ఆమె గడ్డాన్ని పట్టుకుని క్రూరంగా, నువ్వు దాని గురించి కలలు కనుకు. నువ్వు నా దానివి. నిన్ను ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వను అన్నాడు. పల్లవికి ఎంత కోపం వచ్చింది అంటే ఆమె మళ్ళీ రాహుల్ని కొట్టడానికి చేయి పైకెత్తింది. రాహుల్, నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఒక మనిషిని, నేను నీ సొంత వస్తువుని కాదు. నాతో ఇలా ఎలా ప్రవర్తించగలవు? నువ్వు నా భార్య కాబట్టి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రాహుల్ స్వాధీనంగా మాట్లాడిన మాటలు పల్లవికి ఎంత ఫన్నీగా అనిపించాయి అంటే ఆమెకు గట్టిగా నవ్వాలి అనిపించింది. ఆమె అతన్ని భార్య, కానీ అతని మనసులో ఆమె కావ్యతో పోలిస్తే ఏమీ కాదుగా. ఆమెకు కావ్యకు మధ్య గొడవ వచ్చిన ప్రతిసారి అతను డౌట్ లేకుండా ఎప్పుడు కావ్య పక్షాన్ని నిలబడతాడు. అకస్మాత్తుగా పల్లవికి ఎంత అలసటగా అనిపించింది అంటే ఆమెకు రాహుల్తో వాదించాలని కూడా ఏమాత్రం లేదు. కాబట్టి ఆమె సింపుల్ గా, రాహుల్, ఈ మధ్యాహ్నాన్ని నీకు క్లియర్ గా చెప్పాను. నేను నీ కోసం ఇకపై వెయిట్ చేయను. నన్ను వదిలేసి సరేనా అని అంది పల్లవి. ఇంకెలా చెప్పి ఆమె అతని వైపు కూడా చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయిన వెంటనే ఆమె వెనుకే వాతావరణం ఒక్కసారిగా గడ్డ కట్టిపోయింది అని ఆమెకి తెలీదు. ఇక పల్లవి ఎక్కువ దూరం వెళ్ళకముందే ఒక పెద్ద చెయ్యి ఆమె నడుమును పట్టుకుని ఆమెను పైకి ఎత్తుకుంది. తర్వాత రాహుల్ క్రూరమైన గొంతు వినిపించింది తనకు. నిన్ను వదిలేయమంటావా? కలలు కనుకు, నిన్నెప్పటికీ వదలను. అది ఎప్పటికీ జరిగే పనే కాదు. అతను తన కారు వైపుకు వేగంగా నడిచి పల్లవిని పక్క సీట్లోకి విసిరి ఆమెకు సీట్ బెల్ట్ పెట్టాడు. ఇంజన్ గర్జించింది. కారు దూసుకుపోయింది. పల్లవి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఆమె అనుకోకుండా సీట్ బెల్ట్ ని పట్టుకుని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగింది. రాహుల్ స్పందించలేదు. అతని కళ్ళు సీరియస్ గా రోడ్డు మీదే ఫోకస్ అయ్యాయి. అతని ముఖం రాత్రి కంటే చాలా భయంకరంగా ఉంది. కారు ముందుకు వెళ్తున్న కొద్దీ చుట్టూ ఇంకా చీకటి. ఎవరూ లేరు. ఒక వీధి లైట్ కూడా లేదు. రోడ్డు మీద ఎవరూ లేరు. పల్లవి భయపడింది. ఆమె వణుకుతున్న గొంతుతో, రాహుల్ చెప్పు, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.